హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన దగ్గర లొకేషన్స్ ఏం లేవు. నేను ఇప్పుడు కూడా వచ్చేది చాలా దూరం సింగూరు డ్యామ్కి అయితే వస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పడితే పెద్ద చేపలు పడితే, లేకపోతే ఖాళీగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ అయితే మనకు కనిపించేది సింగూరు డ్యామేనమాట. అది డ్యామ్ గట్టు, దాని మీద ఆల్రెడీ ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ చూసారు కదా, ఇది డ్యామ్ పక్కన సింగూరు విలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫిషింగ్ అయితే వచ్చాను. ఎండలు బాగా వేస్తున్నాయి కాబట్టి కొంచెం బయటికి రావట్లేదు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు, చూడండి సముద్రం అలలు వచ్చినట్టు వస్తుంది. ఇది సింగూరు డ్యామ్ అనమాట. ఇంకెక్కడా లొకేషన్లు మనకు లేవు. మనకు తెలిసింది ఒక లొకేషన్. ఇక ఇదే సేఫ్టీ. పడినా పడకపోయినా, పడితే పెద్ద చేప పడితే, లేకపోతే పడకుండానే ఉంటుంది ఈ సింగూరు డ్యామ్. చూసారు కదా, విపరీతమైన గాలి ఉంది. అసలు ఈరోజు గుచ్చ డబ్బాలో చేపలు పడతాయో లేదో చూద్దాం. ఓకే, మీకు రెగ్యులర్గా తెలిసిన బయటే కలుపుతున్నాను నేను. గుడ్డ బిస్కెట్లు వేసి, తౌడేసి, మైదా పిండి వేసుకుంటున్నాను ఇవాళ. రెగ్యులర్గా వాడే బయటనే కలుపుతున్నాను. ఈ బయటతోనే చేపలు పడదాం ఇవాళ. ఓకే, మంచి వీడియో తీసి అయితే మీకు పెడతాను, చూస్తుండండి ఫ్రెండ్స్. ఇది సింగూరు డ్యామ్ అనమాట. చూస్తున్నారు కదా లొకేషను. ఇంతకుముందు 2-3 సార్లు ఫిషింగ్కి వచ్చాను. మనకు తగినట్టు 2-3 పెద్దవి పడినాయి. చాలు, మనకు 2-3 పెద్దవి పడితే చాలు. ఎక్కువ పడినా ఇక్కడ నుంచి మోసుకొని వెళ్ళలేము. ఓకే, చూస్తుండండి. బయట అయితే కలుపుతున్నాను, ఏ విధంగా కలపాలో చూడండి. ఇది మైదా పిండి, అదేమో తౌడు బిస్కెట్ కలిపించాను. చక్క పిండి మొత్తం కలిపేసుకున్నాక ఒక ఎగ్ అయితే కొట్టేసుకుందాం ఇందులో. ఎంత దూరం వచ్చాక ఎగ్గ కలపకపోతే బాగోదు కదా. 1-2 చేపలు పడాలి కదా. పూర్తిగా ఎగ్ అంతా పిండిలో కలవాలి. మన గుచ్చగాలాలకు వాడే హుక్ వచ్చేసి 0.4 కట్టుకున్నాను నేను. చిన్న హుక్స్ కట్టాను, తొందరగా గుచ్చుకుంటాయని చెప్పేసి. లాస్ట్ టైం కూడా చూపించే వీడియోస్లో. ఇప్పటికే చాలా రోజులు అయింది, ఒక్క వీడియో కూడా పెడతలేదు. మెయిన్ రీజను ఎండలో. చూసారు కదా, ఎగ్ మాత్రం మొత్తం పిండి అంతా మిక్స్ అవ్వాలి ఎగ్. అప్పుడే స్మెల్ అనేది కట్ అవుతుంది లోపల. ఇక్కడ లొకేషన్లు ఎత్తుకోవడం చాలా రిస్క్. ఎందుకంటే ఇంత పెద్ద డ్యామ్లో ఎక్కడ చేప పడుతుందో మనం చెప్పుకోలేము. అందుకని ఫలానా ప్లేస్లో పడితే అసలు గ్యారంటీ ఉండదు. వాటర్ చూసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక ఎక్కడ పడితే అక్కడ అదృష్టం అనుకోవాలి ఈ డ్యామ్లో చేపను. అంతేగాని ఫలానా ప్లేస్లో పడుతుంది అనుకోవడం మాత్రం మన మూర్ఖత్వం. ఎప్పుడు ఎక్కడ పడుతుందో తెలియదు. ఎందుకంటే ఇటు వలలు కడతానే ఉంటారు, వలలు పడతానే ఉంటారు వలలతోటి. చాలా లాంగ్ మనకి ఇది జర్నీ. అందుకే తొందరగా వచ్చి తొందరగా కలుపుతున్నాను పిండంతా. పిండి అయితే కలిపేసాం. 0.4 హుక్స్ చక్కగా చిన్న గోళీల కింద అయితే పెట్టేసుకున్నాం. చాలా వీడియోస్లో కూడా చూపించాం, చాలామంది కూడా చెప్తున్నారు. అందరూ ఒక్కొక్క స్టైల్లో పెట్టుకుంటారు. మనమైతే ఇగో చిన్న పల్లీరకాయలాగా పెట్టుకుంటున్నాం. అలా ఎక్కువ వస్తేనే మరి చేపలు పడతాయి లేదో గ్యారంటీ లేదు. ఇంత దూరం వచ్చాక ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఉంటుంది చాలాసార్లు. ఈ గ్యాప్లో 2-3 సార్లు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అవి అయితే పడలేదు, వచ్చాను అని కూడా ఏం చూపించలేదు అప్డేట్ వీడియోస్లో. పడినప్పుడే పెడదాం కదా అని చెప్పేసి చూస్తున్నాను, అందుకే లేట్ అయిపోతుంది వీడియో. ముందు ఒక అయితే డబ్బా పెట్టేసుకొని చూపిస్తాను మీకు. డబ్బా పెట్టేసుకొని వేసేయడం చూపిస్తాను.
చూసారు కదా, ఈ విధంగా పెట్టుకున్నాను. సీసం ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే చూడండి. ఇక్కడ పెద్ద చేపలు ఉంటాయి అని చెప్పుకోవడానికి ఏంటంటే కౌసు వాసన ఎక్కువ వస్తుంది. దానికి తోడు చూడండి, ఇదిగో చూస్తున్నారు కదా చేపల పులుసు. ఇదిగో ఈ అలలకే వస్తుంది అనమాట ఒక్కొక్క చోట నుండి. 1 2 3 4 5 6 డబ్బాలు అయితే వేసాను. చూద్దాం ఇవాళ ఫిషింగ్ ఎలా ఉంటుందో. ఓకే, చూడండి అసలు గాలి ఎంత విపరీతంగా ఉందో ఇవాళ. చూద్దాం అసలు మన చేపలు పడతాయో లేదనేది. పిల్లి పడుకుని ఉంటుంది, అది పడేసే సౌండ్ లేదు. ఇక మధ్యాహ్నం నుంచి అయితే మబ్బు పట్టేసింది. ఇక వర్షం వచ్చేస్తుందని చెప్పేసి నేనైతే ఫిషింగ్ ఆపేసాను. ఎందుకంటే నేను చాలా దూరం ఫిషింగ్కి వచ్చాను కాబట్టి మళ్ళీ వర్షంలో తడిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక ఫిషింగ్ అయితే ఆపేసాను మధ్యాహ్నం నుంచి. ఈరోజు మనకు ఒకటే రవ్వు దొరికింది. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక కొత్త లొకేషన్ అనమాట. ఇంకో మంచి లొకేషన్లో ఈసారి ఎక్కువ చేపలు పడదాం. ఓకే, రైట్.